హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో అందరికీ యూస్ఫుల్గా ఉండే ఒక మంచి వీడియోని షేర్ చేస్తున్నాను. అది ఏంటి అంటే బాత్రూమ్ క్లీనింగ్ అండి. మనం బాత్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాం కదా, అయినా కానీ బాత్రూమ్ అయితే అస్సలు సరిగ్గా క్లీన్ అవ్వదు. అంతేకాకుండా అవన్నీ ఇవన్నీ లిక్విడ్స్ కూడా చాలా కొంటూ డబ్బులు కూడా చాలా ఖర్చు పెడతాము. అయినా కానీ రిజల్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉండదు కదా. అందుకని మనందరికీ అందుబాటులో ఉండే వాటితోనే బాత్రూమ్ని చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ఒకసారి మీకు బాత్రూమ్ని క్లీన్ చేయకముందు కూడా చూపిస్తున్నాను చూడండి. వాటర్ అది కూడా అలాగే ఉండిపోవడం వల్ల ఇలా గారి కింద పట్టేస్తూ ఉంటుంది. మెయిన్లీ మనకి రైనీ సీజన్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం అయితే కనిపిస్తుంది కదా. ఎందుకంటే బాత్రూమ్ త్వరగా డ్రై అవ్వదు, తడిగా ఉండడం వల్ల ఇలా గారి కింద పట్టేస్తూ ఉంటుంది. ఇలా ఉన్న బాత్రూమ్ని సింపుల్గా క్లీన్ చేసుకోవడానికి ఒక లిక్విడ్ని రెడీ చేసుకుందాం. అది కూడా హోమ్ మేడ్ లిక్విడేనండి. ఫస్ట్ అయితే ఇలా ఒక మగ్గు కానీ లేదా ఒక బౌల్ కానీ తీసుకుని వేడివేడి నీళ్ళని వేసుకోవాలి. ఈ లిక్విడ్ మనకి వేడిగానే ఉండాలండి, అందుకని వేడివేడి నీళ్ళని మాత్రమే వేసుకోవాలి. ఇందులోకి నిమ్మ ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే 5 రూపీస్ ప్యాకెట్స్ని 2 వేసుకుంటున్నాను. ఇవి మనకి ఏ కిరాణా షాపుల్లో అయినా కానీ అవైలబుల్ ఉంటుందండి. నిమ్మ ఉప్పు ఇమ్మంటే ఇస్తారు. ఈ నిమ్మ ఉప్పు క్లీనింగ్ పర్పస్గా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇదైతే చాలా ఘాటుగా ఉంటుంది. దానివల్ల క్రిములు అటువంటివి ఏమైనా ఉన్నా కానీ బాత్రూంలో చనిపోతాయి. ఆ ఘాటు వల్ల మళ్ళీ క్రిములు అటువంటివి కూడా రాకుండా ఉండటానికి హెల్ప్ అవుతుంది. అలాగే 1 కప్పు వరకు బ్లీచింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మనకి ఏ కిరాణా షాపులో అయినా కానీ అందుబాటులో ఉంటుందండి. క్లీనింగ్ బ్లీచింగ్ పౌడర్ ఇమ్మంటే ఇస్తారు. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది యాడ్ చేసిన వెంటనే చూస్తున్నారు కదా మనకి ఎలా రియాక్షన్ జరుగుతుందో. అలాగే ఒక చిన్న టీ కప్పుడంతా సర్ఫ్ లిక్విడ్ని కూడా యాడ్ చేసుకోవాలి, డిటర్జెంట్ లిక్విడ్ని. ఇది లేకపోతే మీ దగ్గర రెగ్యులర్గా బట్టల్ని వాష్ చేసుకోవడానికి యూజ్ చేసి సర్ఫ్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కలిసినట్టుగా కలుపుకుంటే మనకి హోమ్ మేడ్ బాత్రూమ్ క్లీనింగ్ లిక్విడ్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఎలా రియాక్షన్ జరుగుతుందో. క్రిమిగా రెడీ అయింది మనకి ఈ లిక్విడ్ అయితే. ఈ లిక్విడ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం బాత్రూంలో ఫస్ట్ ఈ లిక్విడ్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అంటే మనం బాత్రూంలో ఎక్కడెక్కడైతే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాం అక్కడ ఇలా వాల్ టైల్స్ మీద, ఫ్లోర్ పైన, ట్యాప్స్, డోర్స్ ఇవన్నీ కూడా చాలా త్వరగా క్లీన్ అవుతాయి. కాకపోతే ఈ లిక్విడ్ అంతా కూడా పట్టేటట్టుగా అప్లై చేయాలన్నమాట ఫస్ట్ అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఫస్ట్ మొత్తం వాల్ టైల్స్కి ఇంకా ఫ్లోర్కి ఇదంతా కూడా అప్లై చేస్తున్నాను ఈ లిక్విడ్ని. తర్వాత ఈ లిక్విడ్ అప్లై అయ్యేటట్టుగా ఒకసారి అయితే ఇలా స్క్రబ్ చేయాలండి. దీనికోసం అయితే నేను ఇలా ఐరన్ స్క్రబ్బర్ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర క్లీనింగ్కి యూజ్ చేసే బ్రష్ ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఐరన్ స్క్రబ్బర్ కంఫర్ట్గా ఉంటుంది, సో అందుకని ఇదే యూజ్ చేస్తాను. ఈ లిక్విడ్ని స్ప్రెడ్ చేసిన తర్వాత క్లీన్ చేసుకుంటే గట్టిగా రుద్ది తోమవలసిన పని అయితే అస్సలు ఉండదండి. జస్ట్ ఒకసారి స్క్రబ్ చేసినట్లుగా చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా మీరైతే. నేనైతే ప్రెస్ చేసి అస్సలు గట్టిగా రుద్దట్లేదు. ఇంకా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు కొంచెం రుద్దినట్లుగా కనిపిస్తుందేమో, కానీ నేనైతే చాలా స్లోగా రఫ్ చేస్తున్నాను. అయినా కానీ ఇక్కడ చూస్తున్నారు కదా వాల్ టైల్స్ మీద, ఫ్లోర్ మీద ఉన్న మరకలన్నీ కూడా ఎంత త్వరగా పోతున్నాయో. గారి మరకలు ఇవన్నీ కూడా చాలా సింపుల్గా పోతాయండి ఈ లిక్విడ్ని యూజ్ చేసి ఇలా క్లీన్ చేసుకుంటే. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో బ్లీచింగ్ పౌడర్ వేసాం కదా, సో అందుకని సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఖచ్చితంగా హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకోండి. అలాగే కాళ్ళకి స్లిప్పర్స్ కూడా వేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు. ఇలా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళనే కాకుండా మనం బాత్రూమ్ని ఎప్పుడు క్లీన్ చేసుకున్నా సరే హ్యాండ్స్కి ఖచ్చితంగా గ్లౌజెస్ వేసుకోవాలి. లేదు అంటే ఇలా క్లీన్ చేసేటప్పుడు మన నెయిల్స్ ద్వారా మన బాడీలోకి ఆ క్రిములు అవి కూడా వెళ్ళిపోయి మన హెల్త్కి అస్సలు మంచిది కాదు. సో అందుకని హ్యాండ్స్కి అయితే ఖచ్చితంగా గ్లౌజెస్ వేసుకోండి ఇటువంటి క్లీనింగ్ పనులు చేసుకునేటప్పుడు. ఇలా మొత్తం అంతా కూడా లైట్గా స్క్రబ్ చేసేసిన తర్వాత ఇక్కడ కడిగి చూపిస్తున్నాను చూడండి. బాత్రూమ్ టైల్స్ అన్నీ కూడా ఎంత షైనీగా కొత్తగా మెరుస్తున్నాయో. ఇక్కడ ఒకసారి బిఫోర్ క్లీనింగ్ అలాగే ఆఫ్టర్ క్లీనింగ్ చూపిస్తున్నాను చూడండి. డిఫరెన్స్ అయితే ఎంత క్లియర్గా తెలుస్తుందో కదా. సో ఫైనల్గా ఇదండి ఇవాల్టి వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్, మనీ సేవింగ్ వీడియోస్, అంటే ఇంట్లో ఉన్న వాటితోనే ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని ఎలా నీట్గా క్లీన్గా ఉంచుకోవచ్చు అని వీడియోస్ అయితే చాలా ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.